హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి ఈ రోజు వీడియో చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్టులు, అదే రీతిగా బేసిక్ పే ఏంటి, వేకెన్సీస్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా సీనియర్ మేనేజర్ రిస్క్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ 60 వేకెన్సీలు వేయడం జరిగిందండి. బేసిక్ పే చూసుకున్నట్లయితే కనుక 78,230 రూపాయలు అనేటువంటిది బేసిక్ పేగా ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ రిస్క్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ 60 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఇందులో బేసిక్ పే చూసుకున్నట్లయితే కనుక 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మేనేజర్ సివిల్ ఇంజనీర్లో చూసుకున్నట్లయితే కనుక 7 పోస్టులు ఉండడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగింది. నెక్స్ట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే 7 పోస్టులు ఉండడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే టోటల్ 2 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మేనేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వేకెన్సీ ఉండడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ మేనేజర్ ఫోరెక్స్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక 50 వేకెన్సీలు ఉండడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మేనేజర్ చార్టెడ్ అకౌంటెంట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 14 పోస్టులు ఉండడం జరిగిందండి. 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ లో చూసుకున్నట్లయితే కనుక 26 పోస్టులు ఉండడం జరిగిందండి. 63,840 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫోరెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 120 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. 63,840 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే 69,810 రూపాయలు అనేటువంటిది బేసిక్ పే ఉండడం జరిగిందండి. సీనియర్ మేనేజర్ మనం చూసుకున్నట్లయితే కనుక 78,000 ఉండడం జరిగిందండి. అసిస్టెంట్లు మనం చూసుకున్నట్లయితే కనుక 63,840 రూపాయలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ చూద్దాం. అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇచ్చారో మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ వివరాలు ఈ రీతిగా ఉండడం జరిగిందండి. సీనియర్ మేనేజర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి 6, ఎస్టీకి 11, ఓబీసీకి 22, ఈడబ్ల్యూఎస్కి 6, యూఆర్కి 15, మొత్తం 60 వేకెన్సీలు ఇవ్వడం జరిగిందండి. ఇందులో విఐకి 1, ఓసీకి 1 ఇవ్వడం జరిగిందండి. ఈ రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ గా మనకి బ్రేకప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇదనమాట. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్, అదే రీతిగా ఏజ్ క్వాలిఫికేషన్ మనం వచ్చినట్లయితే కనుక సీనియర్ మేనేజర్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక 30 నుంచి 40 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఉండడం జరిగిందండి. ఇందులో మనం ఎసెన్షియల్ చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ సర్టిఫికేట్ అనేటువంటి ఉండాలి. లేకపోతే ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ PRIMA ఇన్స్టిట్యూట్ నుంచి అన్నొచ్చి ఉండాలి. లేకపోతే హోల్డర్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ CFA నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలి. లేకపోతే CMA ICWA CS అనేది చేసి ఉండాలండి. లేకపోతే వారికి ఫుల్ టైమ్ MBAలో మినిమం 2 years అనేటువంటి చేసి ఉండాలి. ఫైనాన్షియల్ విభాగంలో 60% అనేటువంటిది అగ్రిగేట్ ఆడడం జరిగిందండి. లేకపోతే మాస్టర్ మ్యాథమెటిక్స్, లేకపోతే స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక 60% అనేటువంటిది అగ్రిగేట్ ఆడడం జరిగిందండి. ఇందులో మనం డిజైరబుల్ మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్ రిస్క్ ఫైనాన్షియల్ అనేటువంటిది కంపల్సరీ అనడం జరిగిందండి. దాంతో పాటుగా సర్టిఫికేషన్ కోర్స్ ఆఫ్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ NIBM కూడా ఆడడం జరిగింది అనమాట అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఆడడం జరిగిందండి. మినిమం 5 years అనేటువంటిది వర్క్ ఎక్స్పీరియన్స్ ఆడడం జరిగింది అనమాట. నెక్స్ట్ మేనేజర్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 30 సంవత్సరాలు అనేటువంటిది వీళ్ళు ఏజ్ క్వాలిఫికేషన్ గా తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ అండి. సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ గ్లోబల్ అసోసియేషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్, ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ రావాలి ప్రిమా దగ్గర నుంచి. అదే రీతిగా CFA ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ రావాలి. లేకపోతే CMA ICWA CS దగ్గర నుంచి MBA ఫుల్ టైం చేసి ఉండాలి. 60% అనేటువంటిది అగ్రిగేట్ ఉండాలి. అదే రీతిగా మాస్టర్స్ అని చేసి ఉండాలి అనేది మ్యాథమెటిక్స్ లో కానీ, అదే రీతిగా స్టాటిస్టిక్స్ లో 60% అగ్రిగేట్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. సర్టిఫికేట్స్ కూడా సేమ్ ఇందాక ఉన్నటువంటి దాని సర్టిఫికేట్స్ అడగడం జరిగింది అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ మనం చూసినట్లయితే కనుక మినిమం 2 years అనేటువంటిది వర్క్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సివిల్ ఇంజనీర్ సంబంధించినటువంటి విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది 25 నుంచి 30 సంవత్సరాలు రావడం జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ బీటెక్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలని 60% అనేటువంటిది అగ్రిగేట్ అడగడం జరిగింది అనమాట. దాంతో పాటుగా 3 years అనేటువంటిది మినిమం ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ విభాగంలో మేనేజర్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 30 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ క్రైటీరియా అడగడం జరిగిందండి. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే కనుక
బీటెక్ చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 60% అగ్రిగేట్ ఉండాలి. అదే రీతిగా వాళ్ళకి ఆటో క్యాడ్ అనేటువంటిది కూడా వచ్చి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 3 ఇయర్స్ అనేటువంటిది మినిమం ఎక్స్పీరియన్స్ అని తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్యాడర్లో చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 30 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియా తెలపడం జరిగిందండి. బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, 60% అగ్రిగేట్ ఉండాలండి. అదే రీతిగా 5 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగిందండి. నెక్స్ట్ ప్రింటింగ్ టెక్నాలజీలో మనం చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తెలపడం జరిగిందండి. బీఈ బీటెక్ అనేటువంటిది ప్రింటింగ్ టెక్నాలజీలో చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగిందండి. 60% అగ్రిగేట్ కోరుకోవడం జరిగింది అనమాట. 3 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ కోరుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 4X విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక మేనేజర్లో 25 నుంచి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ కోరుకోవడం జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ అయి ఉండాలండి. యూనివర్సిటీ నుంచి, ఏదైనా యూనివర్సిటీ నుంచి కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అదే రీతిగా మినిమం 60% అనేటువంటిది వాళ్ళకి అగ్రిగేట్ రావాలని చెప్పి కోరుకోవడం జరిగిందండి. 3 ఇయర్స్ అనేటువంటిది వర్క్ ఎక్స్పీరియన్స్ కొనుక్కోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ కోరుకోవడం జరిగిందండి. కంపల్సరీ చార్టెడ్ అకౌంటెంట్స్ సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగిందండి. అదే రీతిగా 2 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక 20 నుంచి 30 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తెలపడం జరిగిందండి. వారు తప్పనిసరిగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అదే రీతిగా ప్రొడక్షన్, మెటలాజికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఈ రీతిగా ఏదన్నా డిగ్రీ అనేటువంటిది వాళ్ళు కోరుకోవడం జరిగిందండి. 60% అగ్రిగేట్ అనేటువంటిది కూడా కోరుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ మేనేజర్ 4X విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది 20 నుంచి 30 ఏళ్ళు అనేటువంటిది ఉండడం జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. అదే రీతిగా ఎంబీఏ అనేటువంటిది 2 ఇయర్స్ ఫుల్ టైం చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగిందండి. మినిమం 60% అనేటువంటిది అగ్రిగేట్ వాళ్ళు కోరుకోవడం జరిగిందండి. అదే రీతిగా సర్టిఫికేట్ ఆఫ్ 4X IIBF దగ్గర నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఏజ్, అదే రీతిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ అండి, అదే రీతిగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ లాంగ్వేజ్, దాంతోపాటుగా ఇంగ్లీష్ అనేటువంటిది అంటే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి దానికి 50 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రీజనింగ్ చూసుకున్నట్లయితే కనుక 50 క్వశ్చన్స్కి వచ్చి 25 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే కనుక 50 క్వశ్చన్స్కి వచ్చి 50 మార్క్స్ అండి. ప్రొఫెషనల్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 50 క్వశ్చన్స్కి వచ్చి 100 మార్క్స్ కేటాయించడం జరిగిందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక 50 క్వశ్చన్స్కి వచ్చి 25 మార్క్స్ అండి. ఈ రీతిగా టోటల్గా 200 మార్క్స్ అనేటువంటిది 200 క్వశ్చన్స్కి కేటాయించడం జరిగిందండి. ఫ్రెండ్స్ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక 2 గంటలు అంటే 120 మినిట్స్ అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. ఫ్రెండ్స్ నెగిటివ్ అంటే పెనాల్టీ కూడా ఉండడం జరిగిందండి. 25% అంటే 0.25 అనేటువంటిది పెనాల్టీ ఉండడం జరుగుతుంది అనమాట. మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి తెలపడం జరిగిందండి. ఒకవేళ ఎక్కువ మంది క్యాండిడేట్స్ కనుక ఇందులో క్వాలిఫై అయినట్లయితే కనుక గ్రూప్ డిస్కషన్ అనేటువంటిదన్నా పెడతారండి, లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానా కానీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ప్రొహిబిషన్ పీరియడ్ ఉండడం జరుగుతుంది అనమాట. మినిమం 2 ఇయర్స్ అనేటువంటిది ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందండి. ఈ సర్వీస్ సంబంధించినటువంటి ఇంటిమేటీ బాండ్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. దాని మీద సంతకం చేసిన తర్వాతనే వారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రీతిగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది, అదే రీతిగా సెలెక్షన్ క్రైటీరియా అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫీ పేమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మనం చూసుకున్నట్లయితే కనుక 850 రూపాయలు అనేటువంటిది అప్లికేషన్ ఫీజుగా నిర్ధారించడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఫీజు లేదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దామండి. వీళ్ళు బట్టి టెంటేటివ్లీ డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అక్టోబర్ 9 అనేటువంటిది ఎగ్జామినేషన్ డేట్ గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అది టెంటేటివ్ అనమాట. ఒకవేళ కోవిడ్ క్రైసిస్ కనుక ఒకవేళ పెరిగితే కనుక ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది కూడా మార్చొచ్చు అని చెప్పి వీళ్ళు తెలపడం జరిగిందండి. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసినట్లయితే కనుక ఢిల్లీ ఎన్సీఆర్, ఛత్తీస్గఢ్ లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, నవీ ముంబై, గ్రేటర్ ముంబై, థానే, అహ్మదాబాద్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్ గా వీళ్ళు తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ రీతిగా ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనేటువంటిది ఎప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ పేమెంట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 12 నుంచి స్టార్ట్ అవడం జరిగిందండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అదే రీతిగా ఫీ పేమెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక
3 సెప్టెంబర్ తోటి ముగుస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రీతిగా ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ కూడా కింద నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్‌గా అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై.